12 గంటలు కావడానికి ఇంకా 5 నిమిషాలు టైం. అయ్యా, అయితే 5 నిమిషాల్లో పెద్ద పుల్లు 12 తాకేసేసి ఎటు నుంచో విష్ణు చక్రం వచ్చేసేసి మన ఇద్దరు పేదలు తుంచేసేసి శరీరంలో పొడిచి కాళ్ళు పట్టుకుంటారంటరా? నేలాంటి రగులు బాజీలు ముట్టుకుంటే మహాత్ముడు కూడా మైలపడిపోతారా? ఇది ఇక్కడ తీర్పుల పప్పిళ్ళుండవు. నీ చావుకి తప్పట్ల తప్ప బాజాలుండవు. ఏమిటి మేము ఏం నేరం చేశాం? శతాప్. దాహం అయితే రక్తం తాగి, ఆకలైతే నరమాంసం తినే మీరు చేసిన నేరాలు ఘోరాలు అనేక. తల్లిని వదిలి, చెల్లిని వదిలి, భార్యా బిడ్డలను వదిలి మన కోసం, మన దేశ ప్రగతి కోసం దేశ సరిహద్దుల్లో ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు వీర సైనికులు. కానీ నువ్వు దేశ రహస్య పత్రాలను శత్రు దేశాలకు మీ వాటిని సొమ్ము చేసుకోవాలనుకున్న దేశద్రోహివి. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల నోట్లో మట్టి కొడుతున్న ఓ ఎంపీ ఓట్లంటే పంచని నోట్లు కాదురా దేశాన్ని 5 ఏళ్లు తాకట్టు పెట్టుకోవడానికి. ఆస్తి కోసం హత్య, పదవి కోసం హత్య, నేరాలు కప్పిపుచ్చుకోవడానికి హత్య, దొంగ వ్యాపారాలు సాగించడానికి హత్య. ఇలా మంచిని, మానవత్వాన్ని మంటగలిపే మీలాంటి రాక్షసులకు ఎలాంటి శిక్ష విధించాలో ఈ ప్రజా కోర్టే నిర్ణయిస్తుంది. అందరూ ముక్త కంఠంతో ఒకే తీర్పు చెప్పాలి. చెప్పండి, ఏం చేద్దాం వీళ్ళని? విన్నారుగా, మరొక్క నిమిషంలో 12 అవబోతుంది. 15వ తేదీ రాబోతుంది. ఎందరో మహానుభావులు తమ జీవితాన్ని త్యాగం చేసి సంపాదించిన స్వాతంత్ర్యానికి మీలాంటి నీచులకి శ్రద్ధగా ఏర్పడబోతుంది. ఇప్పటికైనా తల్లి భూదేవిని స్మరించుకోండి. విషయం ఉన్న మిమ్మల్ని చంపకపోతే దేశద్రోహం అవుతుంది. క్రూర జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తూ ప్రజారాజ్యాన్ని జనారణ్యంగా మార్చిన మిమ్మల్ని చంపకపోతే ఇప్పుడు సరిగ్గా 12 గంటలైంది.